తింటాకి లేక ఉండటానికి ఇల్లు లేక మంచి బట్టలు లేక ఆ సమయంలో బిడ్డలంక చూస్తే కడుపు తరుక్కుపోయేది. మా ఆయన కృష్ణా నదిలో ఇసుక పనికి వెళ్ళేవాడు, 200 తెచ్చేవాడు. ఆ సరైన బట్టలు లేక ఫ్రెండ్స్ బట్టలు కట్టుకొని కాలేజీకి పోయి జాబ్ చేస్తున్నామా అని చెప్పేది. మా ఊళ్ళో పెళ్లికి వెళ్తే ఆ పెళ్లిలో ఒక మిరగాయలు మోసుకునే అతను, ఒక టాపిక్ పని పోయే అతను, ఒక కలుపు పోయే అతను బిగ్ బాస్ దాకా పోయాడు అంటే నా బిడ్డ 15 వారాలు ఉంటాడు, అవార్డు తీసుకుంటాడు, కప్పుతో ప్రజల కోసం ఆనందంగా బయటకు వస్తాడు. Hi, this is Nidhi. Big Boss season 9 just few more weeks and ఈ సీజన్లో ఎవ్రీబడి ఈస్ గివింగ్ దేర్ బెస్ట్. కొంతమంది గేమ్స్ బాగా ఆడతారు, కొంతమంది స్ట్రాటజీస్ బాగా ప్లే చేస్తారు. బట్ దట్ వన్ పర్సన్, ఆయన గేమ్స్ బాగా ఆడతారు, స్ట్రాటజీస్ బాగా ప్లే చేస్తారు అండ్ ఎంటర్టైన్మెంట్లో అయితే ఇంకా అసలు కాంపిటీషనే లేరు. ది బెస్ట్ ఎంటర్టైనర్ ఇన్ ది సీజన్ అని చెప్పొచ్చు. అన్డౌటెడ్లీ ఇట్స్ నన్ అదర్ దాన్ ఇమాన్యుయల్. అండ్ ఇమాన్యుయల్ గారి పేరెంట్స్ మనతో ఉన్నారు ఇప్పుడు. లెట్స్ టాక్ టు దెమ్. హలో ఆంటీ. హలో అంకుల్. నమస్తే. బాగున్నారా? బాగున్నామ్మా. చక్కగా కలిసి వచ్చారు, ఫుల్ ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు. ఎనర్జీగా ఉండవు. అవునా? ఎందుకంటే ఫస్ట్ టైం ఇన్ని రోజులు దూరంగా ఉండుంటారు. ఫస్ట్ టైం అమ్మా. ఎంత టీవీలో చూసినా ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది కొంచెం. సో ఇప్పుడు వెళ్ళి డైరెక్ట్ గా వెళ్ళి కలిసి వచ్చి చూసుకుని మాట్లాడి ఇప్పుడు వచ్చిన తర్వాత కొంచెం బాగా అనిపిస్తుంది. ఫుల్ హ్యాపీగా ఉన్నారా? అవునమ్మా, హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. తెలిసిపోతుంది మీ ఫేస్ లోనే. ఓకే, సో ఏంటి అంటే ది బెస్ట్ ఎంటర్టైనర్ అన్నాను కదా, ఎలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అంటే యూజువల్గా మనం ఇది వినే ఉంటాం, ఎక్కువ నవ్వించే వాళ్ళ మనసులో ఎంతో కొంత బాధ అనేది ఉంటుంది. అండ్ రీసెంట్గా ఇమాన్యుయల్ తన చైల్డ్హుడ్ చిన్నతనం గురించి తలుచుకుని కొంచెం ఎమోషనల్ కూడా అయ్యారనమాట. సో అసలు ఇమాన్యుయల్ గారి చైల్డ్హుడ్ ఎలా స్టార్ట్ అయింది అంటే తను చెప్పారు ఆల్రెడీ ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల, అండ్ ఇప్పుడు ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? చిన్నతనంలో ఎలా ఉండేవాళ్ళు చెప్పండి. అవును నిధి, మేము చాలా కష్టాలు ఎదుర్కొన్నాము. కష్టాల్లోంచి ఈరోజు బిగ్ బాస్ అనే షోకి వెళ్ళేదాకా ఎదిగాడు బిడ్డ. ఆ కష్టాలను ఎదుర్కొన్నాడు, బాధలు పడ్డాడు. తింటాకి లేక ఉండటానికి ఇల్లు లేక మంచి బట్టలు లేక చాలా ఇబ్బంది పడ్డాం నిధి. అసలు ఎంత ఎదుర్కొన్నామంటే నిజంగా చెప్పలేము. ఆ బాధలు అందరికీ వస్తాయో రావో నాకైతే తెలీదు. మేము చాలా ఎదుర్కొన్నాము. ఆ బాధల నుంచి ఈరోజు మేము ఎదుర్కొని బిడ్డ ఒక్క మెట్టు ఎక్కాడంటే మాకు చాలా సంతోషంగా ఉంది. బిగ్ బాస్ అనే షోకి నా బిడ్డకి ఆఫర్ వచ్చిందంటే ఇంకా హ్యాపీగా ఉంది. అసలు నీ సంతోషం పట్టలేని సంతోషం ఉందని ఇది. అవునా? సో యూజువల్గా ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ ఉండరు, ఫ్రెండ్స్ ఉండరు, వాళ్ళకి అప్పటి వరకు పరిచయం లేని వాళ్ళతో కలిసి ఉంటారు, కొన్నిసార్లు లో ఫీల్ అవుతారు. అలాంటి టైంలో, అలాంటి హౌస్లో సో ఇమాన్యుయల్ గారు ఏంటంటే అందరినీ నవ్విస్తూ సంతోషంగా వాళ్ళందరూ హ్యాపీగా ఉండడానికి ఒక రీజన్. సో చిన్నప్పుడు కూడా ఇంత సందడిగా అల్లరిగా చిలిపిగా అలానే ఉండేవాళ్ళ, లేకపోతే కామ్గా ఉండేవాళ్ళు? అలాగే ఉండేవాడు ఇది. ఇంట్లో కూడా అందరి మీద పంచలేస్తా, ఫ్రెండ్స్తో వాళ్ళ మీద పంచలేస్తా, వాళ్ళతో జాలీగా తిరుగుతా, క్రికెట్లు ఆడతా. కష్టాలు అనేవి ఎటుపోయాయో మాకైతే తెలియదు కానీ చాలా చాలా జాలీగా ఉండేవాళ్ళు. ఇంట్లో అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పంచలు వేసుకుంటే సంతోషంగా ఉండేవాళ్ళని. తెచ్చుకున్న 200లో మేము మంచిగా వండుకొని హ్యాపీగా తినేవాళ్ళం, నలుగురు రౌండ్ ఆఫ్ కూర్చొని. అసలు ఎంత సంతోషం అంటే చెప్పలేనంత సంతోషంగా ఉండేవాళ్ళని. ఆ సమయంలో బిడ్డలంక చూస్తే కడుపు తరుక్కుపోయేది. సరైన తిండి పెట్టలేకపోతున్నామే, సరైన బట్టలు ఇవ్వలేకపోతున్నామే, సరైన చదువులు చెప్పలేకపోతున్నామే అని చాలా లోపల మేము కుంగిపోయేవాళ్ళమి. మా ఆయన కృష్ణా నదిలో ఇసుక పనికి వెళ్ళేవాడు, 200 తెచ్చేవాడు. ఆ 200లో మేము అన్ని సరి చేసుకోవాలి కదా, పేద కుటుంబం అంటే అన్ని కొనుక్కోవాలా. అలాంటి పరిస్థితిలో మేము బిడ్డలకి సంతోషం అనేది చీపిలేపోయాం, ప్రేమ అనేది చీపిలేపోయాం మేము. కానీ ఇప్పుడు అసలు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉందమ్మా. కష్టాలన్నీ ఎదుర్కొని ఒక మెట్టు జబర్దస్త్ అనే షోలో ఒక కెమెడీనిగా ఎదిగి
ఆ బిడ్డ ఎంతో హ్యాపీగా ఉంటుంటే ఇవాళ మేము మురిసిపోతున్నామమ్మా నిధి. పోన్లేండి, మీరు సంతోషాన్ని ఇవ్వలేకపోయినా మీ అబ్బాయి అందరినీ సంతోషంగా ఉంచుతున్నారు. వాళ్ళకి ఇచ్చాడు. ఆ, బట్ ఏంటంటే మాకు కూడా ఈ హైదరాబాద్ అంటే ఏందో తెలియని వాళ్ళకి కూడా ఈ హైదరాబాద్ని మాకు పరిచయం చేసి. అవును. సో డిగ్రీ చదువుకున్న తర్వాత ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు, బికాజ్ ఎవరు లేని ఇండస్ట్రీలో ఇప్పుడు మీడియా అంటే ఆర్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎన్నో ఉంటాయి, మనకు తెలియనప్పుడు వెళ్ళి నిలదొక్కుని ఈ పొజిషన్కి రావడం అంటే చాలా కష్టం. ఆ స్ట్రగుల్స్, ఇమాన్యుయల్ నుండి జబర్దస్త్ ఇమాన్యుయల్, అండ్ ఇప్పుడు బిగ్ బాస్ లో ఇంత మంచి పొజిషన్ లో ఉన్నారు. సో అసలు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది నేను వెళ్తున్నా అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? మాకు చెప్పలేదు మేడం. నర్సరాపేట ఇద్దరు అన్నల దమ్ములు వెళ్ళారు చదువుకని. ఆ టైంలో మేము బిడ్డలకి మంచిగా డబ్బులు శాలరీ అందిలేపోయాం, ఫీజులకి అందిలేని స్థితిలో బిడ్డల క్యాంటరింగ్ పనికి వెళ్ళి ఆ వచ్చే 3,000 2,000 ఫీజులు కట్టుకుంటా, సరైన బట్టలు లేక ఫ్రెండ్స్ బట్టలు కట్టుకొని కాలేజీకి పోయి చదువుకుంటా అన్ని కష్టాలు ఎదుర్కొన్నారు. ఫీజులు కట్టుకుంటూ కూడా మళ్ళీ మాకు ఒక 1000 రూపాయలు 1500 నెలకు వచ్చి అటు పంపించేవాళ్ళు. క్యాంటరింగ్ పని అంటే మనకు తెలుసు కదా, ఆ గుండిగలు ఇలా నెట్టేయాలా, అందరికి వడ్డీయాలా, వాళ్ళు ఇస్త్రాకులు ఇస్తేయాలా, అంతా క్లీన్ చేయాలా. కానీ ఆ బిడ్డలు చేసేటప్పుడు మాకైతే తెలియదు, కానీ వాళ్ళు ఆ పని చేసి మాకు కూడా కొంచెం రూపాయి పంపించేవాళ్ళు. ఏం చేస్తున్నారయ్యా మీరు, మాకు రూపాయి కొంచెం పంపిస్తున్నారు, మేము ఆ కష్టాల్లోంచి వడ్డెక్కటానికి మీరు అనేవాళ్ళు. అంటే క్యాటరింగ్ అని చెప్పలేదు, చెప్పేవాళ్ళు. అవునవును, మేము చిన్న జాబ్ చేస్తున్నామమ్మా అని చెప్పేవాళ్ళు. ఫాస్టింగ్ జాబ్ చేస్తున్నాం మాకు అప్పుడు అది తెలిసేది కాదు. సరే ఒకవేళ అట్నే కష్టపడుతున్నారు కావాలనుకున్నాం. మా ఊరోళ్ళు ఎవరో పెళ్లికి వెళ్తే ఆ పెళ్లిలో వీళ్ళు భోజనం నాకు తర్వాత చెప్పారు, మీ ఊళ్ళు ఏంటిరా మరి అక్కడ ఉన్నారు అట్టా ఏందిరా అని అడిగారు. మా ఊళ్ళు నా చదువుకోవటానికి పోతే ఆడెందుకుంటారని నేను అన్నాను. తర్వాత ఒకసారి ఎందుకో వచ్చారు, డబ్బులు తీసుకొని వచ్చారు, పెద్దవాడిని పంపించాడు, చిన్నవాడు ఆడే ఉన్నాడు. వచ్చి డబ్బులు ఇస్తుంటే నేను అడిగా, అమ్మా మొన్న ఒకళ్ళు కనపడ్డారంటే ఏంటంటే ఆడు కూడా ఏమన్నాడంటే మా ఫ్రెండ్ ఉంది లేనా అందుకని వెళ్ళాం అని చెప్పాడు. తర్వాత ఇమానియల్కి అబద్ధం ఆడుతూ రాదు. ఇమానియల్ ఏమన్నాడంటే వెళ్తున్నా నాన్న, అన్నయ్యకు 200 నాకు 200 వస్తాయి, మాకు భోజనం కూడా ఫుల్గా దొరుకుద్ది, అందుకని వెళ్తున్నాం అన్నాడు. ఇక మన సైన్యంలో మనం ఏం చెప్పలేము, ఒకవేళ వద్దులే అంటానికి మనం ఇచ్చుకోలేము. అలాంటి రోజుల్లో కూడా వాళ్ళు అప్పటి నుంచి కూడా ఆదుకుంటూనే వచ్చారు. సో యాక్చువల్ గా చాలా మందిని నవ్విస్తూ ఒక మంచి కమెడియన్ కాకుండా, ఇలానే కాకుండా చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా. తన అంత చిన్న వయసులోనే వాళ్ళ డబ్బులు వాళ్ళే సంపాదించుకుని, వాళ్ళ ఫీజు వాళ్ళే కట్టుకుని, అండ్ వాళ్ళ ఖర్చులు పోను ఇంట్లో వాళ్ళకు కూడా ఇచ్చారు అంటే అది నిజంగా చాలా గ్రేట్. చాలా మందికి ఇన్స్పిరేషన్ ఉంటుంది యాక్చువల్లీ. యా అవును నిధి, వాళ్ళు అంత బాధలు పడతా అంత కష్టాలు పడతా కూడా ఒక కామెడీ చేసే షో అని ఒక దీంట్లో నెట్లో పడిందండి. దీనికి పోతే ఏమన్నా నాకేమన్నా వెళ్ళిపోయిద్దేమోనని ఆ షోలో ఆ హెడ్లైన్స్లో చూసి ఆ షోకి వెళ్ళారు. కానీ వెళ్ళేటప్పుడు మాకు చెప్పలా, ఇద్దరికి తెలీదు మాకు. వెళ్ళి బిడ్డ వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళాడు. వెళ్ళి ఆ ఇంటర్వ్యూలో సెలక్షన్ అయ్యి ఆ షో చేసి ఆ షో మంచి రేటింగ్ వచ్చాక అప్పుడు చెప్పారా? అప్పుడు ఫోన్ చేసి చెప్పారు, ఏంటి అలా టీవీ లాగా పడుతుంది, మా చెప్పకుండా అలా వెళ్తావేంది, అలా అక్కడ ఎలా ఉంటుందో, అవును ఆ కష్టాలు ఎలా ఎదుర్కొంటారు, ఇక్కడే చాలా కష్టాలు పడుతున్నాం మనం. హైదరాబాద్ అమ్మ గుంటూరు చూడలేని పరిస్థితి మనం. మరి ఇప్పుడు ఫ్రెండ్స్ని తీసుకొని నువ్వు హైదరాబాద్ వెళ్ళావంటే ఆ పరిస్థితులు నువ్వు ఎదుర్కోగలుగుతావా నానా అన్న. అంటే అమ్మ ఫ్రెండ్ కొంచెం హెల్ప్ చేశాడు, చెట్టు కింద ఉండో గొట్ట కింద ఉండో నేను ఆ షో చేసాను, కొంచెం చేస్తే మంచి రేటింగ్ వచ్చింది, పర్వాలేదు ఏమో బాగా చేసేవి అన్నారమ్మా, ఉంటాను ఇంకా 4 షోలు చూస్తాను, బాగుంటే ఉంటా, లేకపోతే వచ్చేస్తా అమ్మా అన్నాడు. నువ్వు ఎదగటమే మాకు కావాలి నాన్న, మన కష్టాలు తీర్తీయేమో, ఈ దారి మంచి దారి ఏమో చూడు అన్న. ఇంకప్పుడు వాళ్ళ డాడీతో మాట్లాడి, మీరు జాగ్రత్త డాడీ, మీ కాడ ఏదన్నా పనికి వెళ్ళి రూపాయి మిగిలితే కొంచెం పంపిండి అన్న. ఆ షోలు చేసేదాకా కూడా మాకు చెప్పలేదు. రేపు వారం టీవీలో వచ్చింది అనంగా అప్పుడు ఫోన్ ఇద్దరు కలిపి ఒకటే ఫోన్, వంశీకి యమానీలు కలిపి ఒకటే ఫోన్. పెద్దోడి కాడ ఫోన్ వెళ్ళి పెట్టి వెళ్ళాడు. అప్పుడు మాకు కూడా ఫోన్ లేదు, మా పక్కింటోళ్ళకి చేయాలి. పక్కింటోళ్ళకి చేసి మా నాన్న కొంచెం ఏంటి అన్నాడు.
మీ పిల్లగాడు ఎవరికి ఫోన్ చేశారని ఆ కొట్టాయతం తీసుకొచ్చి కేకెత్తి వెళ్ళాడు. ఏందయ్యా అంటే రేపు నాది ప్రోగ్రామ్ టీవీలో వచ్చింది చూడండి అన్న. ప్రోగ్రాం రావటం ఏంది, నువ్వు ఏడుండవు అన్నా. నేను హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్ వామ్మో అంత దూరం ఎట్టబోయావు నువ్వు అసలు అని మేము ఇద్దరం ఆశ్చర్యపోయాం. లేదు నాన్న ఇట్లా ఫ్రెండ్లు అమ్మడి పడి వచ్చాను, ఒకటి చూశాను, దాంట్లో సెలెక్ట్ అయ్యాను, రేపు టీవీలో వచ్చి చూడండి అన్నాడు. అప్పుడు మన చిన్న టీవీ, అది తెల్ల టీవీ. ఓకే. ఇల్లు కూడా చిన్న పాక పూరి పాకలోనే తాటాక ఇల్లు, ఆ టీవీ వరకు కారకుండా స్టాండర్డ్ కప్పాం. చిన్న కుర్చీ కారుతానే ఉంటది, అయ్యో కొంచెం ఏయో అడ్డం పెట్టుకొని ఉంటాం. ఆ టీవీ వరకు తడవకుండా జాగ్రత్త చేసుకుంటాం. కరెంట్ బోర్డులు అయ్యి ఇక పెట్టుకొని చూస్తుంటే వచ్చాడు. బాగుంది, మరి ఎన్ని రోజులు ఉంటావు అన్నాడు. ఇంకా 4 షోలు చూస్తాను వస్తాను అన్నాడు. ఇక అంటాం ఇక అదే సెట్ అయిపోయి ఇంక ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చారనమాట. కానీ కామెడీ చేయడం అంత ఈజీ కాదు కదా అండి. సో చిన్నప్పటి నుండి ఆ కామెడీ ఇన్బిల్ట్ ఉందా? పంచలు వేస్తానే తిరుగుతాడు, వాళ్ళ అమ్మ మీద వేస్తాడు, నా మీద వేస్తాడు. బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా ఏదో ఒకటి అంటా ఉంటాడు. ఎక్కువ శాతం పక్కన మా ఇంటి పక్కన చర్చి ఉంది, ఆ చర్చిలోకి వెళ్ళి కూర్చుంటాడు. 3 టాప్ల కాంగో ఉంటది, అది మామెత్తాడు పాటలకి. ఆకలంగా ఇంటికి వస్తాడు, మధ్యలోనే ప్రార్థన వదిలేసి మధ్యలోనే వస్తాడు. ఆకలికి మాత్రం అసలు ఉండడు, తినేసి మళ్ళీ వెళ్తాడు. మరి అంకుల్ ఆకలికి ఉండలేరంటే బిగ్ బాస్ లో ఫుడ్ అదే కదా కష్టం, దొరకదు, దొరికిన దగ్గర కొట్టుకుంటారు. మరి ఎలా మేనేజ్ చేస్తున్నాడు? అర్థం కావట్లేదు, పొట్టంతా తగ్గిపోయింది. అయ్యో కొంచెం బాధగానే ఉంది, అయినా నిలబడ్డాడు. ఇమాన్యుయల్ నాగార్జున గారికి చెప్పారు కదా, నేను పొట్ట తగ్గిచ్చేస్తాను, 6 ప్యాక్ చేసేస్తాను అని. ఇప్పుడు బాగున్నాడు. అవునా? లంబు అయితే ఫుల్ ఎనర్జీతో ఉన్నాడు, బాగున్నాడు. సో ఇప్పుడు మీరు బయటకి రాగానే గేమ్ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఫుల్ ఫుడ్ పార్టీ మరి ఇమాన్యుయల్ కి. అవును, ఇది ఆయనకి ఇష్టమైంది ఏంది, మటన్ గోంగార. మటన్ గోంగార అంటే మహాప్రాణం. ఆ మటన్ గోంగార క్యామని హౌస్ అంతా తిరుగుతున్నాడు ఈ కెమెరాల చుట్టూ. అది చూసి నేను నా బిడ్డకి మటన్ గోంగార వండుకుపోయి సూపర్ హ్యాపీ. సో అసలు అనుకున్నారు ఇమాన్యుయల్ గేమ్ గురించి వస్తే ఇక్కడ వరకు వస్తాడు, గేమ్ ఇంత బాగా ఆడతారు ఆడియన్స్ నుంచి? బిడ్డకి బాగా ఒళ్ళు ఉంది, ఆ ఒళ్ళు మీద గేమ్ ఆడగలుగుతాడా? నడవటానికి కొంచెం 4 అడుగులు మెట్లు ఎక్కాలంటే రొప్పుతున్నాడు. ఈ బిడ్డ గేమ్లు ఆడగలుగుతాడా అని నేను కొంచెం నైట్ ఆలోచించాను. నేను వెళ్ళక ముందు వాళ్ళ నాన్నగాడ అన్నాడు, ఏంది నీకేమైనా పిచ్చి పట్టిందా, బిగ్ బాస్ బొమ్మంటున్నావేంది, నీకు బిగ్ బాస్ అంటే పిచ్చి, అసలు ఆ ఒళ్ళు మీద ఆయన గేమ్లు ఆడగలుగుతాడా అన్నాడు. అరే బా, నా బిగ్ బాస్ అంటే ప్రాణం, పంపిస్తా, ఒంట్లో ఉండ క్రిమినల్ అన్ని పోతాయి. నిధి నాకైతే బిగ్ బాస్ అంటే భలే ప్రాణం, పంపించాలని నా కోరిక. నా కాళ్ళు నేను సపోర్ట్ చేసాము. సరేనమ్మా మీ ఇష్టం, ఏదైతే అది వెళ్తాను, ఆఫర్ వస్తే వెళ్తానమ్మా అన్నాడు. సరే నాన్న వస్తే వెళ్ళు అన్నా. నిధి ఇక బిడ్డ బయలుదేరాడు బిగ్ బాస్ రాటకి. కొంచెం భయం ఉంది నాకు, అంత ఒళ్ళు మీద ఆడగలుగుతాడా అంటే. నేను 8 సంవత్సరాలు బట్టి చూస్తున్నా, ఆ కలబడుకోవటం, ఆ గేములు, ఆ కింద పడటం, మీద పడటం, లాగటం, పీకటం, అవన్నీ నేను చూస్తున్నా. కానీ బిడ్డ బయలుదేరంగానే ఒక డౌట్ వచ్చింది నాకు, అంత ఒళ్ళు మీద అనేది ఆడగలుగుతాడా అన్న భయం వచ్చింది. అంటే ఇమాన్యుయల్ తన కోసమే ఆడి గెలవటం కాకుండా వేరే వాళ్ళ కోసం కూడా ఆడి గెలిపించాడు. వాడు అక్కడే ఆడలేడేమో అనుకున్నా, హౌస్ మొత్తాన్ని కూడా మెప్పించేస్తాడు. అసలు ఎంత సంతోషంగా ఉందంటే, మాకు మాత్రం హ్యాపీగా ఉంది. అసలు ఆ బిడ్డ అంత ఒళ్ళు మీద ఆ గేమ్లు ఆడుతుంటే మేము ఆశ్చర్యపోయాం, ఆడగలుగుతాడా అనుకొని. కానీ భలే ఆడుతున్నాడు. అసలు ఆ రూపు మీద, ఆ దడ మీద అసలు పట్టు వేడవన ఇక్కరమార్కుల్లాగా అసలు గేముల్లో గాని, ఎంటర్టైన్లో గాని, ఆ బిడ్డ చెప్పే ప్రతి మాట విధానంలో గాని, ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తుంటే వాళ్ళు ఓదార్చే ఓర్పుని బట్టి గాని, అబ్బాబ్బా ఎంత ఓర్పుగా చెప్తున్నాడు ఆ బిడ్డ. ఇంట్లో ఎలా ఉంటాడో బిడ్డ అలానే ఉన్నాడు. అంతే. సో బిగ్ బాస్ అంటే ఓన్లీ మనం ఇందాక అనుకున్నట్టు గేమ్సే కాదు, బిహేవియర్, ఎంటర్టైన్మెంట్, కామెడీ అన్ని. సో తను వెళ్ళిన స్టార్టింగ్ వీక్స్ లో కూడా నాగార్జున గారు గేమ్ బాగుందని గోల్డెన్ స్టార్ ఇచ్చారు, ఆడియన్స్ కూడా టాప్ లో ఓట్ చేశారు.
పల్లెటూరు కదా, పద్దాకలే పత్తికో మిరకాయలకో పోయి వచ్చేవాడు కూడా కంపల్సరీగా ఇమానీయుల ప్రోగ్రాం వచ్చేసరికి ఆ టైంకి కూర్చొని చూసి తెల్లారి మేము బజారికి పోతుంటే రాత్రి నీ కొడుకు నువ్వు చూసావలేదు, మేము మాత్రం చూసామని చెప్తారు. అవునా? ఫుల్ హ్యాపీ. నేను చూస్తా. ఆ షో అయిపోయేదాకా నేను స్నానం చేయను, అన్నం అప్పుడు స్నానం చేసి అన్నం తిని పనుకుంటా. నాకు అంత పిచ్చే. సో అబ్బాయిని చూస్తే గానీ మనశ్శాంతి ఉండదు అనమాట, అప్పుడే ఫుడ్ నిద్ర అన్ని. అయితే ఊళ్ళో జనం కూడా ఇంకా అంతకంటే ఎక్కువగా చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ గాని, వాళ్ళ ఫ్యాన్స్ గాని, వాళ్ళ అభిమానులు గాని చాలా ఆదరిస్తున్నారు. నాగార్జున గారు కూడా మీ వైకుంఠపురం జనం బాగా ఉత్సాహంగా ఉన్నారన్న మాటకి ఇంకా ఫుల్ ఎనర్జీ వచ్చేసింది. బాగా మన ఊరి పేరు చెప్పాడు ఇమానియల్ ద్వారాగా నాగార్జున గారు, లేకపోతే ఆయన గారికి చెప్పాల్సిన అవసరం లేదు కదా, తెలియదు కదా. ఇమానియల్ వల్ల మన ఊరి పేరు కూడా తెలిసింది అని ఫుల్ హ్యాపీగా ఉంది, ఫుల్ హ్యాపీ అన్నమాట. మరి ఇమాన్యుయల్ ఇంత మందిని నవ్విస్తూ ఉంటారు, వాళ్ళని ఎంటర్టైన్ చేస్తారు, కామెడీ చేస్తారు, బట్ అందరికి ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో ఎమోషన్స్ ఉంటాయి, లో అవుతారు. సో ఇమాన్యుయల్ ఎప్పుడైనా ఇంట్లో ఒంటరిగా లోన్లీగా ఫీల్ అయ్యి బాధపడినప్పుడు మీరు ఎలా? మా కళ్ళ ముందు అసలు బాధపడ్డామ్మా, మా కళ్ళ ముందు ఆయనకు ఒకవేళ కష్టాలు వచ్చినా మాతో ఎంతవరకు చెప్పుకోడు అసలు ఏది కూడా, ఆయనలో ఆయనే ఆలోచించుకుంటాడు. మమ్మల్ని మాత్రం ఎప్పుడు నువ్వెత్తానికే చూస్తాడు, కానీ ఆయన బాధలు బయట పెట్టుకొని మమ్మల్ని ఇద్దరిని కూడా బాధగా ఏడిపించడానికి కానీ, వాళ్ళు ఒకవేళ బాధపడతారని కానీ, మమ్మల్ని ఇబ్బందిగా మాత్రం వాళ్ళు చిన్నతనం నుంచి కూడా ఇప్పుడు బాధపడేవాళ్ళు అయితే మాకు డబ్బులు కావాలి, మేము చదువుకోలేము అనేవాళ్ళు. అసలు హౌస్ లో సంగతి చిన్నప్పటాలు బట్టి కూడా వాళ్ళు మమ్మల్ని బాధ పెట్టి నువ్వు డబ్బులుగా అని అంటాం కానీ, లేకపోతే మాకు ఫీజులు కావాలంటాం కానీ, చిన్నప్పటాలు బట్టి కూడా వాళ్ళని అమ్మనే నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టారు. వాళ్ళు రెక్కల కష్టం మీద వాళ్ళ తెలివితేటలతో క్యాంటరింగ్లే చేయని, పొలం పనులే చేయని, వాళ్ళు కట్టుకున్న డబ్బులు ఫీజులు కట్టుకోగా కూడా మిగిలిన మాకు పండగలకప్పుడు నేను చిన్న తానంలో వాళ్ళకి బట్టలు ఇచ్చా. ఇక పోను వాళ్ళిద్దరు మా ఇద్దరు తెచ్చారా? అప్పటి నుంచి కూడా మాకు వాళ్ళు ఎప్పుడైతే డిగ్రీ కంప్లీట్ అయిపోయిందో మాకు ఇంతవరకు రేపు పొద్దున పండగే మరి మాకు బట్టలు ఎట్టే అని అడిగింది లేదు. అంతకుముందు నియర్ ఇంకొక 2 నెలలు ఉందనగా ఒకడికి తేవటం, ఒకడికి తెచ్చి దాయటం, అట్లా 100-200లో మేము సమర్పించుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ బాధే లేదు నాకు. సూపర్, మంచి పొజిషన్ కి ఉన్నారు ఎలాగైనా. మంచి ఆఫర్ వచ్చిందని ఇది. అవును, బిగ్ బాస్ లో ఆయన టాలెంట్ అనేది చూపిస్తున్నాడు మంచిగా. అవును, కానీ బిగ్ బాస్ హౌస్ ఏంటంటే ప్రతి వారం ఒకేలా ఉండదు. స్టార్టింగ్ వీక్స్ లో అంతా బాగుంటుంది, తర్వాత ఏంటంటే ఇంకా గేమ్ దగ్గర అయ్యేటప్పటికి కాంపిటీషన్ ఫుల్ ఉంటుంది. సో ఒకళ్ళనొకళ్ళు ఏదో గేమ్ లోనో అటో ఇటో మాటలనుకోవడం, కొన్నిసార్లు మనం కూడా ఫీల్ అయ్యి బాధపడుతూ ఉంటాం. అలాంటివి చూసినప్పుడు బయట మీరా? అయ్యో నానైతే తెగెడతాడు, మళ్ళీ అనవసరంగా పంపించాని అనుకుంటాను. మళ్ళీ ఏమోలే అది ఒక గేమ్, పార్ట్ ఆఫ్ ద గేమ్ అన్నట్టు చేసేది ఏముంది, వాడు గోల్ మనం ఎందుకు కాదనాలి. మళ్ళీ ఒకసారి ఒక్కనే కూర్చొని ఏడ్చుకుంటాను. అయ్యో ఎమోషనల్ అవుతా. ఇప్పుడు కూడా మీ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అవును, ఇది వాళ్ళ బిడ్డలంటే భూప్రాణం ఆయనకి, కొడుకులంటే భూప్రాణం. నేను మాత్రం ఇద్దరం ప్రేమ చూపిస్తే బిడ్డలు మన మాట వింటారో లేదా, ప్రేమలో మునిగిపోతారు. మనం భయం చెప్పలేము కదా, గారాబం ఎక్కువైపోతుంది. గారాబం ఎక్కువైపోతే ఇక చెప్పలేం, మాట వినరు. ప్రేమను మామూలుగా చెప్పాడు, ప్రేమ చూపించను. ఒక ఫ్రెండ్స్ కి ఎలా చెప్పుకుంటాం ఫ్రెండ్స్, అలాగా వాళ్ళ నాన్న ఒక పక్క, పెద్ద చిన్నబాబు ఒక పక్క, బయటకు వచ్చేటప్పటికే మ్యాటర్ క్లోజ్. ఏమో లేదు, ఏం చెప్పుకుంటున్నారు అనుకో, దీని గురించి చెప్పుకుంటాం, దీని గురించి అంటాం. ఏదైనా టీ పెట్టుకోటి ఇచ్చిద్ది, ఏదైనా తినేటి కొడుకులకు పెట్టిద్ది, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయింది. కొంతమంది పిల్లలు ఇంటికి రావాలంటే కొంచెం మా అమ్మ మా నాన్న అరుచుకుంటారు, గలిచుకుంటారు అని కొంచెం ఇళ్ళకి సెలవులప్పుడు కానీ ఏదన్నా రావాలంటే కొంచెం బాధగా ఉంటది. కానీ నా పిల్లలు ఎప్పుడు ఇంటికి రావాలంటే అప్పుడు 3 నిమిషాల్లో వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా 2 రోజులు గడపాలనేదే ఉంటది వాళ్ళకి. మేము ఇద్దరం కూడా మాకు పెళ్ళి 30 సంవత్సరాల దాకా అవుతుంది, మేము ఏనాడు గొడవ పడింది లేదు. మేము గొడవ పడతాం కానీ, మేము మొరజిడ్డిగా ఉంటాం కానీ, మా పిల్లలు ఎంతవరకు చూశారు కదా. మా పిల్లలతో మేము అట్లా, మా ఊళ్ళో జనం కూడా అంతే అంటారు, అమ్మ నాన్న లాగా ఉన్నాం, ఫ్రెండ్స్ లాగా ఉంటారు. అమ్మ నాన్న అనేది లేదు అసలు, ఓ ఫ్రెండ్స్ లాగా నలుగురం కూర్చొని జాలీగా చెప్పుకుంటాం. మేము చెప్పుకున్నట్టే జనం వచ్చేపోయేవాళ్ళు అంటే, ఏంది మీ అయ్యల కొడుకులు చెప్పుకుంటున్నారు చెప్పుకున్నట్టు అంటారు. అయినా కూడా మేమేం పట్టించుకోకుండా మా బాగా మేము ఉంటాం.
ఒక బజార్కి వెళ్తాం గానీ మా నలుగురిలో పూకుంటాం గానీ మా పిల్లలు చేయరు. అసలు పారు బజార్కి కూడా. మా పెద్దోడే ఉంటాడు, కొద్దిగా ఒక రౌండ్ వేసి వస్తాడు అట్ట బండి వేసుకొని. మా మనీలు వస్తే ఇంటి నుంచి బయటికి పోడు. వాడు వచ్చాడంటే ఇంటి ముందు కారు ఉందంటే ఏమని వచ్చాడు అనుకో, ఇళ్ళ పక్కలు రావటమే గానీ ఈడిగా మాత్రం రాడు బయటికి. వచ్చేటప్పుడు బజార్ని ఏమవుతాడు, మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఆ బజార్ని పోవటమే. అంత మౌనంగా ఉంటాడు. మీరు బయట గారాబం చెయ్యలేదు అని చెప్పారు కాబట్టి ఇంట్లో సంజన గారు మమ్మీ మమ్మీ కొడుకు కొడుకు అనింది కదా, మీరు సంజన గారితో బాండ్ గురించి ఏమనుకుంటున్నారు? ఉందే అమ్మ, అసలు ఆ బాండ్ నాకు కూడా ఒక్కోసారి నన్ను మర్చిపోతాడేమో ఆ ప్రేమలో అన్నట్టుగా ఉంది. అసలు ఆ తల్లి ప్రేమ మామూలు మేడం గారు. వచ్చినప్పుడు నేనే అంటా, నా కొద్దిగా తల కొబ్బరి నూనె పెట్టుకోవచ్చు. రాత్రి స్నానం చేశాను, తలతానం. అమ్మాయి కొంచెం కొబ్బరి నూనె పెట్టా, ఇదిగో కొబ్బరి నూనె వేసుకొని రాసుకోండి ఇచ్చిద్ది నాకు. నేను చేతులు వేసుకొని నేను పిల్లలిద్దరికి నేను అంకపాలను రాదు ఆ దగ్గరికి. నేను ఇక దగ్గర తీసుకొని కూకోబెట్టి ఇద్దరికి కొబ్బరి నూనె రాయను, అట్ట చేస్తా. అదే ప్రకారంగా మన సంజన గారు చేస్తున్నారు. వాళ్ళ అమ్మ కూడా రాయమంటే నా చేతులు జిడ్డు అయితే నేను రాను, మీరే రాసుకోండి అని చేతులు వేసి అలాంటిది ఆమె భుజాలు చేస్తుంటే నాకైతే భలే దుఃఖం వచ్చేసింది. అయ్యో. సో సంజన గారేమో ఇమాన్యుయల్ లో వాళ్ళ అబ్బాయిని చూసుకుంటే ఇమాన్యుయల్ మమ్మీ మమ్మీ అనుకుంటే చక్కగా మంచి బాండే కానీ మరి బిగ్ బాస్ లో ఆమె గేవులు ఈయన ఆడతాం కానీ సపోర్టులు చేసి అవి మాత్రం లేవు తల్లి. కాకపోతే ఏంటంటే ఒక తల్లిగా పాపం ఆమె పిల్లలను వదిలిపెట్టి వచ్చింది కాబట్టి ఆమె ఏడ్చినప్పుడు వీళ్ళు ఓదారుతున్నాడు. మళ్ళీ వీడు ఒక్కడే కూర్చున్నప్పుడు ఏంట్రా నీకు ఇంటికాడ అమ్మలు గుర్తొచ్చారని ఆమె ఓదారుతున్నాడు. మాకైతే మాత్రం అదే బాండ్ గాని అంత మించి ఏరే బాండ్ ఏం లేదు. వాళ్ళిద్దరు తల్లి కొడుకు ప్రేమ మాత్రం బాగా సూపర్. ఎలా అయిపోయిందంటే ఇంకా సంజన గారు ఏదన్నా వినాలంటే ఇమాన్యుయల్ చెప్పాలి, అదే అంటారు. ఇమాన్యుయల్ చెప్తే వింటుంది అన్నట్టు. తల్లి గారు కూడా ఎంతో ఏంటి మమ్మీ ఎందుకు గొడవపడుతుంది లోనంటే, ఏమోరా మేము ఇప్పుడు దాకా ఆడిచాం, నువ్వు పోతేనారా ఏమో ఆపేదంటే గబగబా ఏమన్నా అన్నందులో ప్లేట్ ఆడిపెట్టి వెళ్ళిపోయి చేయి పట్టుకొని లాక్కొచ్చి కూక పెడితే ఏడుతుంది, తల నీళ్ళు దుడుతున్నాడు. నుంచోబెట్టి ఏంటమ్మా అంటే నన్ను వాళ్ళు ఇట్ట అన్నారు ఇలా, అది వదిలేసి 2 ముద్దలు అన్నం పెడతా కాళ్ళ నీళ్ళు దుడిచి అన్నం పెట్టాడు. ఇక అప్పుడుతో ఆగిపోయింది. అది ఆ కట్ట ఓదారుతా ఉంటాడు, బాగుంటది. మరి ఇంత బాగుంటారు, కామెడీ చేస్తారు, ఎంటర్టైన్ చేస్తారు, అందరితో బాగుంటారు, కానీ ఎక్కడో సేఫ్ గేమా ఇమాన్యుయల్ ఆడేది, కావాలని సేఫ్గా ఉండడానికి తప్పించుకుంటున్నాడా, ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. సో మీరు చిన్నప్పటి నుండి చూస్తున్నారు కాబట్టి నిజంగా ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనే వాళ్ళకి మీరు ఏదైనా ఆన్సర్ చెప్తారా? మా సేఫ్ గేమ్ అంటే సేఫ్ గేమ్ ఆడేవాళ్ళు అనుకుంటారు, అయితే మన బిడ్డ మన గొప్ప అని మనం అనుకుంటాం. కాబట్టి 2 రాష్ట్రాల జనం చూస్తానే ఉండాలి. సేఫ్ ఆడుతున్నాడా నెరజుగా ఆడుతున్నాడా అనేది కన్న తల్లిదండ్రిగా మాకు తెలుసు, ఆడియన్స్ కూడా చాలా మందికి తెలుసు అది సేఫ్ కాదని. వాడికి ఉండదల్లా ముఖాన్ని అడగటం వారికే, ఒకళ్ళ కాడ పోయి ఒక ముచ్చట్లు చెప్పడం. కానీ ఇప్పుడు 3 నెలల సీజన్ జరుగుతుంది, నీ గురించి ఇది ఎట్టుంది, నీ గురించి ఎట్టుంది కానీ ఎక్కడా కూడా చెప్పిన దాఖలు లేవు. పోతే సేఫ్ గేమ్ అన్నప్పుడు ఇప్పుడు 11వ వారం, ఈ 11 వారాల్లో ఎక్కడా కూడా నామినేషన్ జరుగుతానికి ఇప్పుడు నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావని నామినేషన్ చేయడానికి వాళ్ళ కాడ పాయింట్లు లేవా? మరి సేఫ్ గేమ్ ఆడితే పాయింట్ పట్టుకొని చేయాలి కదా. మరి నామినేషన్ లోకి రాలేదుగా. నేను బర్నీ గారు చేసిన నామినేషన్ కూడా అది కరెక్ట్ అయిన నామినేషన్ కాదు, నేను ఎన్నాళ్ళు బట్టి రావట్లేదని చేశాను. నేను అదే అడగబోతున్నా, ఫస్ట్ టైం నామినేషన్ వచ్చారు ఈసారి. గారికి కూడా ఏ పాయింట్ లేదు, సేఫ్ గేమ్ ఆడితే పాయింట్లు ఉంటాయి కదా. మరి ఏ పాయింట్లు లేక నేను బర్నీ గారు ఏమన్నాడు, నువ్వు ఎన్నాళ్ళు బట్టి నామినేషన్ రావట్లేదని నేను నామినేషన్ లో చేస్తున్నాను, ఒకసారి జనంలో అని అన్నాడు. ఓకే చెయ్యి అన్నాడు. ఆ పాయింట్ మేము చేయటం కానీ పాయింట్లు ఉంటే నీకు సెల్ఫ్ గేమ్ ఆడితే పాయింట్లు దొరుకుతాయి కదా. నాకు తెలిసి బిగ్ బాస్ హిస్టరీ మొత్తంలో ఒక కంటెస్టెంట్ ఇన్ని వీక్స్ నామినేషన్ లో లేకుండా రావడం అనేది ఫస్ట్ టైం అయి ఉంటుంది. ఇది నేను 8 సంవత్సరాలు బట్టి చూస్తున్నా, ఇది 9వ సంవత్సరం. నా బిడ్డ పోయాడని కాదులే కానీ నాకు భలే ఇష్టం బిగ్ బాస్ అంటే. ఎవరు గడి ఇన్ని వారాలు నామినేషన్ లోకి రాకుండా గేమ్ ఆడుతున్నాడంటే ఒక లెజెండ్ ఆయన. అవునా? నా దృష్టిలో నేను ఆయన ఫ్రెండ్ గా, ఒక తల్లిగా, ఒక ఫ్యాన్ గా, ఆయన మంచి ఫ్యాన్ గా, ఆయనకి ఇష్టపడే ఒక ఫ్యాన్స్ గా నేను చెబుతున్నాను. 8 సంవత్సరాల్లో ఎవరో 10-9 వారాలు నామినేషన్ లో రాకుండా ఏనాడు లేరు. అది హిస్టరీ. అయితే మీరు ఫుల్ ఫాలో అవుతున్నారు బిగ్ బాస్. నేను అన్ని షోలు చూస్తాను, మంచి హిస్టరీ అది. ఆ ఇమ్ము ఎవరిని హర్ట్ చేయట్లా, ఏడ్చే వాళ్ళని ఓదారుస్తున్నాడు. ఆయన గేమ్ ఆయన పర్ఫెక్ట్ గా ఆడుతున్నాడు.
ఆయన ఎంటర్టైన్ ఆయన పర్ఫెక్ట్ గా వాడుతున్నాడు, అందరినీ ఆనందిస్తున్నాడు, అలరిస్తున్నాడు, ప్రేమను చూపిస్తున్నాడు. ఎమోషనల్ అయినప్పుడు వాళ్ళ సంజన మేడం అమ్మ ఆమె ఎమోషనల్ ఏడ్చి వాళ్ళ బిడ్డల కోసం బాధపడుతున్నప్పుడు ఓదారుస్తున్నాడు. అబ్బాబాబా ఆల్ రౌండ్ అమ్మా. ఇంతకంటే కావాల్సింది ఏముందమ్మా? అవసరం ఎవరు చేసినా చేసేవాళ్ళు ఉన్నారా? ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అంటే నిధి, ఇప్పుడు ఒక వారం సేఫ్ గేమ్ ఆడతాడు, 2వ వారం ఆడతాడు, మరి 3వ వారం అయినా మీ కాడ పాయింట్లు ఉండాలి కదా. ప్రపంచం అంతా తెలుగు రాష్ట్రం అంతా చూస్తున్నారు, ఒక పాయింట్ పట్టుకోరా? ఇంతమందిలో ఒక పాయింట్ అయినా పట్టుకోవాలి కదా. ఓకే సరే 3 వారాలు అయిపోయింది, 5వ వారం 4వ వారం అయినా పట్టుకోవాలి ఒక పాయింట్ అయినా. సేఫ్ గేమ్ ఆడేటప్పుడు నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, ఇదిగో నీ పాయింట్ నామినేషన్ చెయ్యి, అది అప్పుడు ఆయన తీసుకుంటాడో తీసుకోడో అది జనాలు నిర్ణయిస్తారు. సో సేఫ్ గేమ్ ఆడతాడనే వాళ్ళకి ఆన్సర్ అయితే క్లియర్ గా ఇచ్చేసారు మీరు. సేఫ్ గేమ్ అనేది నా బిడ్డని కాదు నేను చెప్పేది, సేఫ్ గేమ్ అనేది ఇమ్మానీల్లో లేదు. ఒక తల్లిగా ఒక ఫ్రెండ్ గా చెబుతున్నా ఆయనకి. నేను చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్ గానే చూశాను కానీ నా కొడుకుగా చూడలే నేను. నేనంటే ఆయనకి కొంచెం గౌరవమే, అయితే నేను ఆయనకి ఒక రెస్పెక్ట్ ఇస్తాను. నీలో సేఫ్ గేమ్ ఉంది, ఇదిగో ఇది తప్పు చేసావని ఆయన ముందు చెప్పొచ్చు కదా. మరి ఒక్కళ్ళు కూడా మనకుండా నుంచున్నారు కదా ఆయన నామినేషన్ లో నుంచున్నప్పుడు, సరదాగా నుంచున్నాడు లెజెండ్ లాగా. లేదు భయం ఎందుకు పడతాడు? బర్నీ గారు చేశాడు, చెయ్యి అన్నాడు. ఒకసారి జనాల పోయినా పోయేస్తా నువ్వు చేయి అన్నాడు. ఇదే మాట 4 వారాల క్రితం కూడా అన్నాడు. తనిజానే అన్నాడు, తనిజా నీ కాడ పాయింట్ ఉంటే నన్ను చేయన్నాడు. మరి ఆమె చేయలేదు కదా. ఎవరొద్దంటారబ్బా? అవును, ఒక వాళ్ళ ఫ్యాన్స్ ఉండారు, తెలుగు రాష్ట్రం ప్రజలు ఉండారు, ఇంకా ఆయనకు భయం ఏంది? ఇప్పుడు అంత దూరం పోయాడు, బిగ్ బాస్ దాకా పోయాడు, ఒక మెరగాల మోసుకునే అతను, ఒక టాపి పన్నిని పోయే అతను, ఒక కలుపు పోయే అతను బిగ్ బాస్ దాకా పోయాడు అంటే తెలుగు ప్రజలు ఎంత ఆదరిస్తున్నారో చూడాలి, ఆడియన్స్ ఎంత ప్రేమను చూపిస్తున్నారో చూడాల. ఆయనలో పాయింట్ పట్టుకొని నామినేషన్ చెయ్యాల, అది మనకు కావాలి. ఒక తల్లిగా నేను చెబుతున్నా, అంటే నామినేషన్ చేయొద్దని అంటలా, నామినేషన్ చేయడమే మాకు కావాలా, అదే కావాలి. నేను అవసరం కూడా బర్నీ గారికి థ్యాంక్స్ చెప్పాను. అవును, ఎందుకు చెప్పాను? నామినేషన్ చేసిన నామినేషన్ లోకి వచ్చినందుకు ఆయనకు థ్యాంక్స్ చెప్పి అగ్గిచ్చి ముద్దిచ్చా. ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసు అసలు. నేను అసలు నా బిడ్డ నామినేషన్ లోకి వచ్చి అందరు ఆదరిస్తారు, ప్రేమను చూపిస్తారు, ఆల్రెడీ చూపిస్తున్నారు. సో ఇమాన్యుయల్ గేమ్ గురించి మీరు ఇంత పాజిటివ్ గా ఇన్ని చెప్పారు కదా, ఒకవేళ అరే ఇలా కాకుండా ఇంకొకలా ఏదన్నా మార్చుకోవాలేమో ఇమాన్యుయల్ గేమ్ లో ఆర్ బిగ్ బాస్ లో, ఇది చేయకుండా ఉంటే బాగుండేదేమో, అలా ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో మీకు అనిపించిందా? లేదు నిధి, ఎప్పుడు అనిపించలేదు అట్లా. ఆయన ఎవరిని ఆయన ఎంటర్టైన్ చేసేటప్పుడు ఎవరిని హర్ట్ చేయాల, గేమే ఆడేటప్పుడు కానీ ఎవరిని హర్ట్ చేయాల, ఈ ప్రేమను చూపించేక్కడ కూడా ఎవరిని హర్ట్ చేయాలి. తనిజానే ప్రేమగానే చూసాడు, సంజన మేడం ప్రేమగానే చూస్తున్నాడు, దివాన్ పవన్ ని ప్రేమగానే చూస్తున్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. ప్రేమ అంత ప్రేమ అంత మూట ప్రేమ ఏడుందా ఆయన గుండెల్లో అనుకుంటున్నా నేను. మరి బర్నీ గారిని ఎంత ప్రేమించాడు నీకు తెలుసు కదా, గేమ్ ఆడి లెజెండ్ గా నిలబెట్టాడు. ఆయన కష్టపడ్డాడు, ఆయన రొప్పుతుంటే ఇక్కడ మా ఇంట్లో నా గుండె అదురుతుంది, రొప్పుతుంటే గేమ్ ఆడి నాకు ఇంట్లో నా గుండె అదురుతుంది. బర్నీ గారికి ఎంత సపోర్టు, తనిజాకి ఎంత సపోర్టు వాళ్ళకి తెలీదా? తెలుసు, కాకపోతే ఏంటంటే అలా వెయ్యాలా ఆ బిడ్డ మీద, అలా వెయ్యాలా ఒక మాట అని వేయటమే గానీ ఆయనలో సేఫ్ గేమ్ లేదు. ఓకే, సో ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి అడగబోతున్నా నేను. ఇమాన్యుయల్ గారు రీసెంట్ గానే బిగ్ బాస్ లో ఒక మెమరీస్ షేర్ చేసుకోమన్నప్పుడు తన లవ్ స్టోరీ గురించి చెప్పారు. అండ్ ఇప్పుడు ఏంటి మీరు కూడా లోపలికి వెళ్ళి చాలా మంచిగా ఇంట్రెస్టింగ్ కమెంట్స్ కూడా చేశారు. సో బయటకు రాగానే పెళ్ళా ఇంకా వాళ్ళ లవర్ ఎదురు చూస్తుంది ఏ కళ్ళతో. అవునా? ఆడియన్స్ చూస్తున్నారు లవర్ కోసం. లవర్ ఆ ఇమ్ము లవర్ ఎలా ఉంటది అసలు చూడాలా అని వాళ్ళ ఫ్యాన్స్. అబ్బాబాబా ఏం కామెంట్లు, వదిన ఎప్పుడో చూపిస్తావో ఇమ్ము అన్నా. ఇప్పుడు రేపు లాస్ట్ సీజన్ అప్పుడు ఈ ప్రేక్షకుల ఆదరణ అంతా ఉండి చక్కగా బిగ్ బాస్ హౌస్ లో కప్పు గెలిచి బయటకు వచ్చేటప్పటికి ఇమ్ము ప్రేమించే అమ్మాయిని
స్టేజ్ మీద తీసుకుపోవడానికి సిద్ధం. అవునా? ఆయన ఒక లవ్ స్టోరీ చెప్పాడు ఇమ్ము. నా లవరు మంచి చదువు చదివింది, పలానూరు జాబుకు పోవాల్సింది పోలేకపోయిందంటే నిజమే. అతను నమ్మింది ఒక అమ్మాయి, నమ్మిన అమ్మాయిని ఎంత ప్రేమగా చూసుకుంటాడో తెలుసు. ఒక లవర్, మాది ఒక లవ్. ఓ మీ ఇద్దరిది లవ్ మ్యారేజా? ఓకే. మాట నన్ను పనికి బానీయకుండా ఉంటే, పొలం పనికి బానీయకుండా ఇంట్లో ఉంచితే నేను పెళ్లి చేసుకుంటా అన్నారా మీరు? అన్న ఒక్క మాటే నన్ను ఇప్పుడు గడ పనికి బానేడు. ఓ వావ్, సూపర్ అండి. లవ్ అంటే అది. ఎంటబడి తిరగటం గానీ నమ్మకం నమ్మకం నాకు నమ్మకం, నా మీద అతనికి నమ్మకం. ఒక 6 నెలలు గడితే తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల దాకా పెళ్లి చేసుకోకూడదు అని అంటున్నారు. కొంచెం దగ్గర వాళ్ళేలే. ఇక వాళ్ళ నాన్న చనిపోయి ఉన్నాడు, వాళ్ళ అమ్మ కొంచెం ఎదవరాలు. ఇక అప్పుడులో వాళ్ళకి ఏమి లేదు, మాకు ఏమి లేదు. అప్పుడైనా ఇప్పుడైనా ఏమి లేదు, ఇద్దరం చాకరీ చేసుకొని బతుకుతాం అంటే పొలం బానేకోకుండా నేను చేసుకోండి. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు మీ లవ్ స్టోరీలో? మీరే చేశారా? అంటే వాళ్ళ అమ్మ ఒక కష్టపడి చేయాలి, మరి వాళ్ళ నాన్న చనిపోయాడు, మరి 6 నెలల లోపల సంవత్సరాల జాతరలో తప్పితే ఇంకా మళ్ళీ 2-3 సంవత్సరాల దాకా చేయకూడదు అన్నారు. అలాగనే నిధి ఇమ్ము ప్రేమ కూడా అయింది. అసలు ఎవరు మంచి అమ్మాయి చెప్తూనే ఆ రోజు చాలా ఎమోషనల్ అయిపోయి ఏడ్చేశారు కదా. అంటే ప్రాణం ఆయనకి. అవునా? ఆమె కూడా మంచి ప్రేమ చూపి మరి బయట నుండి ఫుల్ సపోర్ట్ చేసి అంతా చూసుకుంటున్నారా? అమ్మాయిని మాకు చూపించాడు. ఇప్పుడు హిమాలయంలో అక్కడ హౌస్ లో ఉండ హిమాలయం లేని లోటు మాకు. అయ్యో సూపర్ సూపర్. కూతురుగా కోళ్ళగా అసలు ఎంతగానో ప్రేమ. మా పెద్ద అబ్బాయి వాడు వ్యవహారం చూసుకుంటాడు. మాకు ఫోన్ చేసి తిన్నారా లేదా, మంచి చెట్లు అన్ని అడుగుద్ది. బయటికి రాగానే నిధి డీజల్ మోగుతాయి కళ్యాణమే. ఓ రెడీ ఉన్నారైతే. కాదు, ఇంకొక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏంటంటే పెళ్లి ఓకే, కొడుకు పుట్టంగానే పేరు బిగ్ బాస్ అన్నారు. ఇదేంటి అన్నానంటే నిధి జబర్దస్త్ లో పోయాక ఏమో మంచి కామెడీ చేసాక నా ఇంటి పేరు మార్చాడు. అవును. ఎలా అంటే జబర్దస్త్ అమరియా, జబర్దస్త్ ఆదిమ్మ, జబర్దస్త్ ఇమానీలు అన్ని ఆల్ ఇండియా మా రాష్ట్రం తెలిసిపోయింది. మామూలుగా అయితే మా ఇంటి పేరు నండూరు వాళ్ళు, మా ఇంటి నా పేరు గల వాళ్ళు 5-6 ఉన్నారు. అయితే ఎక్కడన్నా మనం పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు సదింపులు అవి పెడతారు కదా, అలాంటి చోట పెట్టాలంటే మేమేం చేసేవాళ్ళం, 1000 రూపాయలు జబర్దస్త్ ఇమానీలు అని, జబర్దస్త్ అమరి అని పెట్టు. సో ఇంటి పేరే మారిపోయింది. ఈ రోజు ప్రజల దయ వల్ల, ప్రజల ప్రేమ వల్ల, వాళ్ళ ఆదరణ వల్ల, వాళ్ళు చూపించే ఒక మంచి అభిమానం వల్ల ఇమ్ము ఆ బిగ్ బాస్లో పట్టబోయే నా వారసుడి పేరు బిగ్ బాస్ అని పేరు పడాలి. అంతే నాకు ఇష్టం. వచ్చిందంట రాత్రి నాతో కూడా అడిగా ఇమ్ముని, ఇమ్ము మీ అత్తగారు ఒప్పుకున్నారు పెళ్లికి సిద్ధమే, మరి ఇంటికి రాగానే డీజేలు మోగుతి పుట్టబోయే బిడ్డ వారసుడు. అప్పుడే నామకరణం కూడా అయిపోయింది బిగ్ బాస్ అని. బిగ్ బాస్ లోనే చేయాలి. పుట్టబోయే బిడ్డ పేరు నాకు బిగ్ బాస్ అని పెడతావా అన్న. నవ్వాడు. చూద్దాంలేమ్మా చూద్దాంలే అన్నాడు. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని లాస్ట్ గా కొన్ని చిన్న క్వశ్చన్లు అడుగుతాను, వాటికి ఇద్దరు ఆన్సర్ చెప్పండి, ఎవరి ఒపీనియన్ లో వాళ్ళు. సో ఖచ్చితంగా ఇమాన్యుయలే విన్నర్ అవ్వాలని మీకు ఉంటుంది పేరెంట్స్ గా. ఒకవేళ ఇమాన్యుయల్ లేకపోతే ఎవరైతే డిజర్వింగ్ అని మీరు అనుకుంటున్నారు? ఎవరు కొడుకు వాళ్ళకి విన్నర్ కావాలని ఉంటది. అయితే ఏంటంటే అది జనం, 2 రాష్ట్రాల జనం చూస్తున్నారు కాబట్టి, మన ఆంధ్ర ప్రజలు మొత్తం చూస్తున్నారు కాబట్టి వాళ్ళు నిర్ణయిస్తారు. ఆడియన్స్ చూస్తున్నారు, ఫ్యాన్స్ చూస్తున్నారు, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు చూస్తున్నారు. ఎవరికి ఇస్తారు? ఎవరైతే కష్టపడుతున్నారో ఆ గేమ్లో కానీ, ఎంటర్టైన్మెంట్లో కానీ, మంచితనంలో కానీ, అన్నిట్లో ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళే పొందుకోగలుగుతారు, వీళ్ళందరూ అభిమానం చూపించగలుగుతారని అనుకుంటారు. ది బెస్ట్ ఆన్సర్ ఇదైతే. ఓకే, చక్కగా అందరు ప్లేయర్స్ కష్టపడుతున్నారు కాబట్టి ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. ఓకే, సో నా సెకండ్ క్వశ్చన్, ఇంట్లో ఎవరు ఇమాన్యుయల్ ని తీసేస్తే ఇంట్లో ఎవరు బాగా నిజాయితీగా అనిపిస్తారు మీకు? తనిజా కూడా ఎదుటి మాట అన్నిటిని తట్టుకుంటున్నారులే కానీ మీరు చెప్పట్లేదు. సరే, నా థర్డ్ క్వశ్చన్,
ఎవరు సెల్ఫిష్ గా లేకుండా హెల్పింగ్ నేచర్ బాగా ఉండి ఇమాన్యుయల్ ని తీసేసి ఏదన్నా సాక్రిఫైస్ చేయాలన్నా, ఏదన్నా గబుక్కున ఏదన్నా హెల్ప్ చేయాలన్నా ఫస్ట్ ఎవరు ఉంటారా ఇంట్లో మీ పరంగా? మా పవన్ కళ్యాణ్ ఉంటారు. పవన్ కళ్యాణ్ ఉంటారా? పవన్ కళ్యాణ్ ఉంటాడు, బర్ని గారు పర్వాలేదు, భరణి గారు ఉంటారు, తనిజ కూడా పర్వాలేదు. త్యాగం చేయాలంటే వాళ్ళు ముగ్గురు ముందుకు వస్తారు. అసలు ఏదైనా హౌస్ తరపు నుంచి ఏదైనా ఇవ్వాలన్నా, ఉమ్, ఎదుటోళ్ళకి మంచి చెప్పాలన్నా, ఎదుటోళ్ళకి తెలియంది ఉంటే హట్ అవ్వకుండా మంచిగా చెప్పటం. ఏదైనా సాక్రిఫైస్ చేయాలంటే వాళ్ళు మాత్రం ముందు వస్తారు. బర్ని గారు నెంబర్ 1, కళ్యాణ్ నెంబర్ ఫైనల్ గా ఒక ఆన్సర్ వచ్చింది. సరే, నా లాస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఎవరు ఇంట్లో కొంచెం యాటిట్యూడ్ చూపిస్తున్నట్టు మీకు అనిపిస్తుంది? అసలు లేదమ్మా, అందరూ బాగానే ఉండరు. ఒకరికొకరికి మంచి ప్రేమ చూపించు. గేమ్ లో గేమ్లు తప్పదు. ఒకసారి ఆడాలి. ఇద్దరు కొట్టుకున్నట్టే మాట్లాడతారు, మళ్ళీ ఎమ్మటే పోయి కలిసిపోతారు. మరి ఎవరు చెల్పుగా ఆడుతున్నారు అనేది మనం చెప్పలేం కదా. ఎవరికి ఓపిక ఉంది వాళ్ళు పోతున్నారు గేమ్. ఇప్పుడు నా ఓపిక ఉంది, నేను నీ ఓపిక ఉంది. ఫస్ట్ పోయినప్పుడు ఈ పవన్ కి ఎమానీలకి టైర్ టాస్క్ ఒకటి పెట్టారు. దాంట్లో ఎమానీలు రొప్పును పడిపోయాడు. నేనైతే ఏడ్చాను, అసలు అనవసరంగా పంపించాను అని. మరి ఎమ్మెల్యే వచ్చి సారీ అన్న సారీ. ఆ టాస్క్ లో ఎమానీలు ఓడిపోయాడు. ఆ టాస్క్ లో స్విమ్మింగ్ పూల్ లో టైర్ ఎత్తే మళ్ళీ తెచ్చుకొని ఆడేపటికి టైం అయిపోయింది. దాంట్లో ఏడ్చి కూర్చొని నేను ఓడిపోయానని ఏడ్చాడు. పవన్ కళ్యాణ్ వాడు ఎమ్మెల్యే వచ్చి అద్దు చేసుకొని ఏం కాదన్నా, ఏం కాదు, బాగా పోరాడు, అది ఇది అని చెప్పి అన్నాడు. అలాంటి గేముల్లో అప్పటికప్పుడే నువ్వెంత అనుకోండి, మళ్ళీ వెంటనే కలిసిపోతారు. అది ఒక ఈ కుటుంబం, అది ఆ కుటుంబాన్ని ఎవరు మంచి ఎవరు చేయడం అనేది మనం విమర్శించలేము. ఓకే, సూపర్, బాగా చెప్పారు. లాస్ట్లీ ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కి మీ తరపున ఏదైనా చెప్దాం అనుకుంటున్నారా? ఇమానీయులు ఫ్యాన్స్ కి, ఆడియన్స్ కి, తెలుగు రాష్ట్రాలు మొత్తానికి కూడా మేము వాళ్ళు చూపించే ప్రేమకి మేము మురిసిపోతున్నాం, ఆనందిస్తున్నాం. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అంకుల్ మీరైనా చెప్తారా? అంతేనమ్మా. ఇప్పుడు ఈ ఇమానీయులకి ఎంత మంది అయితే సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు. నిధి, నా కొడుకు సేఫ్ గేమ్ ఆడుతున్నారని హౌస్లో అంటున్నారు, బయట కూడా కొంతమంది అంటున్నారు. కాబట్టి ఇప్పుడు భరణి నామినేషన్ చేశాడు, ఇమ్ముని నామినేషన్ చేసి నువ్వు బయటికి వెళ్ళి ఒకసారి లోపలికి రా అన్నాడు. అవును, ఇమ్ము సేఫ్ గేమ్ ఆడేవాడైతే ఎంతమంది ఆదరిస్తారు ఓట్ల ద్వారా. అవును, ఆదరిస్తారు కదా. కానీ రాక ఒక నామినేషన్ లోకి వచ్చిన మంది ప్రజలు ఆదరిస్తున్నారంటే సెల్ఫ్ గేమ్ కాదు, ఓటింగ్ లో కూడా ఫుల్ హైలో. మరి దానికి సేఫ్ గేమ్ అనేది ఎట్లా అనుకుంటున్నారు? ప్రజలే చూస్తున్నారు కదా, ప్రజలు వేస్తున్నారు కదా. నా బిడ్డ 15 వారాలు ఉంటాడు, అవార్డు తీసుకుంటాడు, కప్పుతో ప్రజల కోసం ఆనందంగా బయటకు వస్తాడు. అవునా? సూపర్ సూపర్, థ్యాంక్ యూ. మీకు కూడా ధన్యవాదములు. నీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.